ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే 2 పగిలిపోయినాయి టైర్లు, ఇవి తీసుకున్నాము 2. ఒకటి మల్టీ మోలా ఎక్స్పెరిమెంట్స్ది, ఒకటి మంది. ఇప్పుడు కడపకి వెళ్ళి దానికి కవర్ ఇద్దలేదు చూడాలా. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు 999 ఇండియా. 2 స్టెప్నీ టైర్లు అయితే వేసుకొని కడపకి అయితే పోతున్నాము. నేను, మల్టీ మోలా ఎక్స్పెరిమెంట్స్, చిక్కుము, మా పిన్ని, 4 పోతున్నాము. అక్కడికి వెళ్ళి మనకు టైరు వారంటీలో కవర్ అవుతుందా లేదా, ఒకటి మన దగ్గర ఆల్రెడీ ఒకటి పాతది టైర్ ఉంది, అది ఆల్రెడీ 60% ఎంతో ఉంది, 70% దాకా ఉంది టైరు. మనకు వారంటీ క్లెయిమ్ కాదంటే సెకండ్స్లో ఒక టైర్ కూడా చూద్దాము. ఇంకొకటి ఏదన్నా దొరికితే వెనకాల ఉండేది ముందుకు వేయించి 2 పాత వెనక వేపిద్దాము. ఇంకా లేదంటే అదే ఏంటి అనేది ఇంకా ఏం తెలీదు. ఆడి టైర్ షాప్కి వెళ్తే కానీ తెలియదు వాళ్ళు మనకి ఇస్తారా వారంటీలో ఇవ్వరా అనేది. రోడ్లను కాస్త పట్టించుకోండి ప్రభుత్వం వారు. యాక్చువల్గా నిన్న జరిగిన సంఘటనకి అయితే ప్రాణాలే పోవాల్సింది, కారు గాల్లో ఎగరాల్సింది. ఎట్టో ఏం కాలేదు ఎవరికి, జస్ట్ అంతే. మేము పోయే పని దేవుని దగ్గరికి కాబట్టి ఆ దేవుడే మాతో ఉన్నాడు అనిపించింది మాకైతే. రోడ్లు కావాలంటే మార్చుకోవచ్చు, ప్రాణాన్ని మార్చలేం కదా. సో ప్రభుత్వం స్పందించి ఇప్పుడైనా సరే మన ఈ పార్టీ పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం చేయలేము. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతానా, గత ప్రభుత్వాన్ని, రెండింటిని అడుగుతానా. ఎంతమందో చచ్చిపోయింటారు ఈ పార్టీకి రోడ్ల వల్ల. ఈ రాజంపేట నుండి రేణుగుంట వరకు రోడ్లో ఈ గ్యాప్లు అంటే ఎంత వరస్ట్గా ఉంటుంది అంటే ఆ వీడియో కూడా పెడతాము నా దాంట్లో కానీ, మరల మంచం యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. ఒకసారి రోడ్డు ఎట్టుందో చూడండి మీరు కూడా. ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. కారే కాదు, బైక్లో కూడా పోయే పరిస్థితి లేదు అసలు. నాకు తెలిసి ప్రభుత్వ వాహనాలు కూడా తిరుగుతూ ఉంటాయి, వాటికైనా ఇబ్బందే కదా, వాటికైనా రిపేర్ ఖర్చులకు పెట్టుకోవాల్సిందే కదా. అదేదో రోడ్లు ఒకసారి వేయించండి. ఎప్పుడో మేము చిన్నప్పుడు ఎప్పుడో వేసినారో కూడా మీకైనా గుర్తుందో లేదో తెలియదు, ఎప్పుడు వేసినారో ఏమో. దయచేసి కాస్త రోడ్డు వేయండి. రాజంపేట నుంచి రేణుగుంట వరకు అయితే మరీ వరస్ట్గా ఉంది రోడ్లు. చల్లగాటమాడినట్టే ఉంది, రోడ్డుపైకి రావాలంటేనే భయం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజంపేట నుంచి రేణుగుంట వరకు ఆ రోడ్డు చూస్తే ప్రాణాలకే భయం వేస్తుంది. మేము ఏ గవర్నమెంట్ని తప్పు పట్టట్లేదు, జస్ట్ క్వశ్చన్ చేస్తున్నాం. క్వశ్చన్ కూడా కాదు, రిక్వెస్ట్ చేస్తున్నాం, రోడ్లు వేయండి, ప్రాణాలను కాపాడండి అని. మేము ఒక్కరమే కాదు కదా రోడ్డు మీద తిరిగేది, ప్రతి ఒక్కరు తిరుగుతున్నారు కదా. ప్రతి ఒక్కరు ఎంత సఫర్ అవుతాను అనేది మేమంటే ఈ యూట్యూబ్ పరంగా ఈ వీడియో వల్ల మేము చెప్పగలుగుతున్నాం. మామూలుగా అయితే ఎవరు చెప్పలేకపోతున్నారు కదా. చూడండి గుంతలు ఎలా ఉన్నాయో. మరి కడప నుంచి ఒకసారి తిరుపతి వరకు రోడ్లు చెక్ చేయండి. మరి కడప నుంచి రాయంపేట వరకు కొద్దిగా పర్లేదు, కానీ రాయంపేట నుంచి ఆ కోడూరుకు దరిదాపుల దగ్గరలో ఉంటుంది రోడ్డు, ఎంత వరసగా ఉంటుందో. మంగంపేట ఆ దరిదాపుల్లో ఒకసారి మీరు కూడా చూసే వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ని రేజ్ చేయండి. మన తరపున మనము రేజ్ చేస్తేనే గవర్నమెంట్ స్పందిస్తుంది. ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఈ వీడియోనైనా లేదంటే లాస్ట్ వీడియోనైనా. ఇప్పుడు నార్మల్గా అడిగితే ఏమంటారు, వర్షాల వల్ల వేయలేకపోతున్నామంటే. వర్షాలు లేనప్పుడు ఎండలు కాసేటప్పుడు ఏమన్నా వేశారా? అది లేదు కదా. ఎప్పుడు వేయరు. రోడ్స్ అనేది పట్టించుకోండి కొంచెం. ఓట్లే కాదు, కొంచెం రోడ్స్ కూడా మీ తరపున మీరు ఓట్లు అడిగినట్టు మా తరపున మేము రోడ్స్ అడుగుతున్నాము. ట్యాక్సులు కట్టించుకుంటున్నారు కదండి, వేసేదానికి ఏమి రోడ్లు. మేము ఏ పార్టీకి తీసుకున్నా అంటే ఒక్కొక్క వెహికల్ డెలివరీ తీసుకున్నా అంటే లక్షల ట్యాక్సులు తీసుకుంటున్నారు. ట్యాక్సీ బోర్డ్స్కి అయితే 3 మంత్స్కి 3 మంత్స్కి 6 మంత్స్కి వాళ్ళు ట్యాక్స్ కట్టించుకుంటున్నారు కదా. ట్యాక్స్ కట్టించుకున్నంత మాత్రాన మీరు రోడ్స్ కూడా వేయలేకపోతున్నారా? టోల్ ట్యాక్స్లు అంటే, ఆ ట్యాక్స్లు అంటే, ఈ ట్యాక్స్లు అంటే, ట్యాక్సులు ఎన్నో రకాలుగా వసూలు చేస్తున్నారు మా దగ్గర నుంచి, కానీ మీ సైడ్ నుంచి రోడ్లు మాత్రం వేయట్లేదు. కొంచెం ఆలోచించండి ప్రభుత్వం. నేను చెప్పేది ఏంటంటే మేము ఏ పార్టీ తరపున కాదు, సపోర్టర్స్ కాదు, ఏ పార్టీకి మేము సపోర్టర్స్ అయితే కాదు. మేము బర్త్డే పార్టీలకు మాత్రమే సపోర్టర్స్. ఎవరన్నా బర్త్డే చేసుకుంటే ఫ్యామిలీ పార్టీస్ కూడా, బ్యాచులర్ పార్టీస్ కూడా. మీ ఇంట్లో ఏం ఫంక్షన్ జరిగినా, ఏం పార్టీలు జరిగినా పిలిచండి, వచ్చేస్తాం. ఒక చిన్న ఇన్విటేషన్ అంతే. సో నేనేమన్నా అంటే దీన్ని పక్షపాతంగా చూడకుండా, పార్టీ పరంగా చూడకుండా, ఓ ప్రమాదం జరిగితే ఎలా రియాక్ట్ అవుతారో అలా రియాక్ట్ అయ్యాం. సో దయచేసి దాన్ని పట్టించుకోండి. ఇప్పుడు టైర్లు వాళ్ళని క్వశ్చన్ చేయాలా, మేము రోడ్లను క్వశ్చన్ చేయాలా? రోడ్లు వేసినందుకు కొత్త టైర్స్ 90% పైనే ఉన్నాయి టైర్స్ అయితే. టైర్స్ వేయించి ఒక 10,000 కూడా తిప్పలేదు. టైర్స్ వేయించి ఒక 10,000 కూడా తిరగలేదు. అపోలో టైర్స్
ఇలా అయితే నార్మల్గా అయితే ఆ దేవుడి దేవల్ల మేము బయటపడినామని అనుకుంటున్నాం. నార్మల్గా అయితే రైట్ సైడ్ 2 టైర్లు పగిలిపోతే కార్ ఫ్లిప్ అవుతుందని మాకు అప్పటి వరకు కూడా మాకు అంటే కార్ ఫ్లిప్ అవుతుంది అనుకున్నాము. కానీ ఆ గాడ్స్ క్రేజ్ వల్లనే కొంచెం మేము బతికి బయటపడినాము. ఇలాంటి మాకొక్కరికే సమస్య ఎదురవుతుందా, మీకు కూడా ఎదురవుతుందా? రోడ్స్ మీరు ఈ రోడ్లో మీరు జర్నీ చేస్తున్నారు కదా, ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. సో ఇంకా మిగతాది మనము ఆ టైర్ల దగ్గర మాట్లాడదాం. మేమైతే టైర్లు అన్నకు కాల్ చేసినాము, అన్న రమ్మన్నాడు. వర్షంలో అయితే పోతున్నాం. మన రోడ్ల దెబ్బకి అలై వీల్స్ అయితే ఎట్లా అయిపోయినాయి చూడండి, బెండ్లు. టైర్లు పగిలిపోవడమే కాకుండా అలై వీల్స్ కూడా బెండ్లు అయిపోయినాయి. అలై వీల్స్ని కూడా బెండ్ తీపియడానికి అయితే ఇక్కడికైతే వచ్చేసినాము, మున్నా అలైన్మెంట్ దగ్గరికి అయితే. మీకు ఇప్పుడు మన రిమ్ములు ఉంటాయి కదా, ఈ అలై వీల్స్ కానీ రిమ్ములు కానీ బెండ్లు ఎలా తీస్తారో చూపిస్తారండి. ఫస్ట్ అయితే టైర్ అయితే మిషన్కి పెట్టి మిషన్తో అయితే టైర్లు అయితే ఓపెన్ చేస్తారు. నార్మల్గా ఓపెన్ చేయరు, ఎందుకంటే ఇంకా బెండ్ పోతాయని. మళ్ళీ ఒక మిషన్కి పెట్టి చూస్తారు. చూసిన తర్వాత హీట్తో ఉంటుంది కదా, ఆ హీట్ పెట్టేసి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ రీప్లేస్ ఆ సేమ్ ప్లేస్కి వచ్చేటట్టు చేస్తారు. టైర్లు అయితే తీసుకొని అది కూడా వారంటీ క్లెయిమ్ చేసుకోవడానికి అయితే పోతానా. సో మనం వారంటీ అయితే క్లెయిమ్ చేసుకోవడానికి వచ్చాము. అన్న అప్పటికే సజెస్ట్ చేసిండు నాకు, నువ్వేది నా తీసుకోమని బ్రిడ్జ్ స్టోనా ఎక్కువమా అన్న ఎక్కువమా తీసుకోమని చెప్పిండు. మనమేమో ఆ రోజు కాంప్రమైజ్ అయినాం, బడ్జెట్ ఎక్కువైందని ఆలోచించినాం. కానీ మనం ఒక్కటి ఆలోచించాలా, బడ్జెట్ కంటే ప్రాణాలు కాస్ట్లీ అని. ఈసారి ఎక్కువ ట్రై చేద్దాం అన్నది. ఈసారి ఒక 2-3 ఏళ్ళకి మనం బడ్జెట్ కాడ కొద్దిగా. సో అన్న మనకి వారంటీ క్లెయిమ్ చేపిస్తుండు. అవి ఎన్ని రోజులు పడుతుందో రావడానికి. స్పాట్లో ఇస్తాం అన్న, మనకి స్పాట్లోని ఇప్పుడే వేసేస్తానని చెప్పిండు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కడప వాళ్ళు రండి మన అన్న స్టోర్కి, ఎందుకంటే అన్న దగ్గర బెనిఫిట్ ఇదే. బయట వాళ్ళు అయితే అంటే సేల్స్లో ఎవడైనా మాటలు చెప్పిచ్చేస్తాడు, కానీ మన అన్న దగ్గర ప్లస్ పాయింట్ ఏంటంటే ఏదైనా సమస్య వచ్చిందంటే ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతాడు. అది అన్న దగ్గర ప్లస్ పాయింట్. నేను లాస్ట్ టైం కూడా టైర్లు తీసుకునేటప్పుడు అన్నగాడికి రండి మంచి డిస్కౌంట్ ఇస్తాడని చెప్పిన. నేనేమో అన్న దగ్గర డబ్బులు తీసుకోలేదు, కావాలంటే అడగండి మీరు అన్నని. నేను ఎందుకు ఇక్కడ కడపలో రండి అని చెప్పినానంటే మీకు ఆ రోజు అర్థమైండదు, ఈరోజు ఈ వీడియో చూస్తారు కదా రేపు, ఇప్పుడు అర్థమైంటుంది. ఇమ్మీడియట్లీ టైర్లు మీ ముందే తీసుకొచ్చి అన్నకి ఇచ్చాను, అన్న నాకు ఇప్పుడే ఇస్తుండు. బయట కడపలో ఎక్కడ నాకు తెలిసి మ్యాక్సిమం ఇవ్వరని నేను అనుకుంటున్నాను. ఎక్కడ ఇవ్వరు. 1 వీక్ అడ్రస్ ఎక్కడన్నా చిన్న చౌక్ ఓల్డ్ బైపాస్ సర్కిల్ దగ్గర SAH టైర్స్. సో మీకు ఎవరైనా కడప లోకల్లో టైర్స్ కావాలంటే ఫస్ట్ అన్న దగ్గరికి వచ్చేయండి. ఇదే బెనిఫిట్ అన్న దగ్గర. మనకి ఏదన్నా అయితే స్పాట్లో రెస్పాండ్ అవుతారు. మన పేరు చెప్పండి, 999 ఇండియా తరపున వచ్చినామని. అన్నకు కూడా గుర్తుంటుంది, మన వాళ్ళని గుర్తు పెట్టుకుంటాడు. సో మళ్ళీ అక్కడ అయిపు చేసుకొని అలైన్మెంట్ కాడికి అయితే వచ్చినాము. ఈ బెండ్ తీపించినాం కదా, వీడికైతే వచ్చినాము. సో ఇంకా మిగతా టైర్లు కూడా ఇక్కడ ఇవి కూడా చూపిద్దాం ఒకసారి. ఇవి కూడా బెండ్ తీపిచ్చేసి మళ్ళీ అక్కడికి పోయి టైర్లు వేయించుకోవడమే. సో ఇక్కడ వీళ్ళు ఎంత చెప్తారో చూద్దాం. ఇందాక మనము 2 అలై వీల్కే చేయించినాం కదా, ఇప్పుడైతే ఇంకో 2 కూడా చేపిస్తున్నాము. ఎందుకంటే పనిలో పని గుంతల్లో ఎన్నోసార్లు పడి ఉంటుంది కదా, ముందు జాగ్రత్త చేపిస్తే మనకు బండి స్టెబిలిటీ ఉంటుంది, అటు ఇటు పోకుండా ఉంటుంది అనమాట. పిట్టగోళ్ళు మీకు తెలుసా? తెలిసింటే ఏమంటారో కామెంట్ చేయండి. సో మనకైతే సక్సెస్ఫుల్గా 4 అలై వీల్స్కి అయితే బెండ్ అయితే తీపిచ్చేసినాము. ఇప్పుడు టైర్లు ఎక్కించి గాలిని అయితే నింపి బిగిస్తున్నారు అనమాట. చాలా బాగా చేశారు. ఇదేమో కూల్ కావడానికి ఫ్యాన్ పెట్టారు. సో ఇక్కడైతే పని అయితే అయిపోయింది. 2000 చేంజ్ అయింది బిల్లు. అదే మాట్లాడతాను, బిల్లు డిస్కౌంట్ ఇవ్వమని. మన వీడియో చూస్తారంట అన్న, వేయించుకొని అక్కడ టైర్లు వేయించుకొని ఇంటికి పోవాలా. సో ఇక్కడ పని వర్షం అయితే ఫుల్గా పడతా ఉంది. అన్నతో గొడవ చేస్తాను డిస్కౌంట్ కోసము, అన్న అయితే తగ్గినంటున్నాడు. మన వాళ్ళు ఎవరన్నా ఏమంటారు దీనికి, వీల్ చేంజింగ్ చాలా బాగా చేశారు. మాకైతే చాలా బాగా బెండింగ్ కానీ చాలా బాగా చేశాడు అన్న. ఇక్కడ మన ఏ రూట్ అంటే హైదరాబాద్ హైవే ఉంటుంది కదా, కడప నుంచి బైపాస్లో నుంచి హైదరాబాద్ హైవే శ్రీనివాస కాలేజ్ దగ్గర ఉంటుంది. మున్నా అలైన్మెంట్ దగ్గర మున్నా మిచేలిన్ అని ఉంటుంది. మున్నా అలైన్మెంట్ సారీ, ఒకసారి వచ్చి అన్నని విజిట్ చేయండి. ఎక్కడైనా పెయిడ్ ప్రమోషన్ ఏం కాదు, మామూలుగా అన్న బాగా చేసిండని చెప్తాను అంతే. ఎవరన్నా రిమ్ములు బెండ్ తీపించుకోవాలనుకుంటే ఇక్కడ రండి, బాగా చేస్తున్నాడు స్మార్ట్గా. 999 ఇండియా తరపున అని చెప్పండి, డిస్కౌంట్ ఇస్తాను.
ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక టైర్ పగలలేదు కదా, అదైతే బ్యాక్ వేయించి 2 కొత్త టైర్లు అయితే ఫ్రంట్కి వేపిస్తాను. ఎందుకంటే మనకు వెయిట్ అంతా ఉండేది ఫ్రంటే కదా. అలైన్మెంట్ చేపిద్దాం అనుకుంటే సస్పెన్షన్ ఏదో కొద్దిగా ప్రాబ్లం అని చెప్పిండ్రు. మళ్ళీ దానికోసం అయితే మళ్ళీ మెకానిక్ షెడ్కి అయితే వచ్చినాము. మనం ఒక పని మీద పోతే 4-5 పనులు అయితే కూర్చున్నాయి అనమాట. ఇప్పుడు కార్కి లింక్ రాడ్లు అనేవి ఉంటాయి. ఇది చూడండి, ఇది యాక్చువల్గా స్ట్రైట్గా ఉండాలా. ఇది చూడండి ఎట్ అయిపోయిందో. ఇదంతా కేవలం గుంతల వల్ల జరిగిందండి. మీరు నమ్మండి నమ్మకపోండి. ఒకసారి మీరు కడప నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు ఒకసారి గుంతలు అబ్జర్వ్ చేయండి. బస్సులో అయినా దేంట్లో వచ్చినా కూడా ఫ్లైట్లలో తిరిగే వాళ్ళకైతే పెద్ద గుంతలు కనపరావు. నేను చెప్పేది కార్లు, బస్సు, బైక్లో కూడా పోయేదానికి ఛాన్స్ లేదు. ఆ మెకానిక్ షెడ్లు అయితే ఈ బోల్ట్ ఇంచేసిండ్రు. మళ్ళీ కడప అంతా తిరిగి ఈ బోల్ట్లు అయితే 2 తీసుకున్నాము సేఫ్టీకి. ఇంకా మళ్ళీ మనము ఆ రిపేర్ షెడ్ కాడి నుంచి మళ్ళీ మనం టైర్లు అయితే ఎక్కడైతే మార్పించుకున్నామో అక్కడికి వచ్చి అలైన్మెంట్కి అయితే పెట్టేసినాము. అవన్నీ చెక్ చేసి అలైన్మెంట్ అయితే సెట్ చేసిన రోజు ఉదయం 9-10కి వస్తే ఇప్పుడు ఈవినింగ్ 6 అయింది. మేము ఇంటికి పోతాము. ఇది వచ్చి మా కడపలో డిమార్ట్ పడుతుంది. నాకైతే భలే హ్యాపీగా ఉంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్.